హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే బ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఈరోజు మార్నింగ్ నుండి నా డైలీ రొటీన్ అనేది చూపిస్తాను. అండ్ నేనైతే ఈరోజు అయితే 4కే లేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 4కి లేసాను. 4:15 వరకు అలా అటు ఇటు దొరుకుంటూ ఉన్నాను, నిద్రపోలేదు. తర్వాత 4:30కి అయితే కిందకి వెళ్ళేసి ఇంకా ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత 5 అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్గా. 5కి అయితే మళ్ళీ కాసేపు పడుకుందామని ట్రై చేసినా రాలేదు నిద్ర. ఇంకేం చేద్దామని చెప్పేసి 5:15కి అయితే జుంబా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫోన్లో పెట్టేసుకొని ఇప్పటిదాకా ఒక 40 మినిట్స్ అయితే జుంబా డ్యాన్స్ అయితే చేశాను అనమాట. ఈ బెడ్రూమ్లో చేశాను. పిల్లలు మా వారైతే హాల్లో పడుకున్నారు అనమాట. ఇది కూడా చెమటలు అయితే ఆరిపోతున్నాయి చూసారా. మొత్తం ఇలా హెయిర్స్ కూడా తడిచిపోయినాయి. మొత్తం ఫుల్గా చెమటలు వచ్చేలాగా అయితే ఫుల్గా చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్ స్టాప్గా జుంబా డ్యాన్స్ అయితే వేసేసిన. ఫోన్లో చూసుకుంటూ వాళ్ళు ఎలా చెప్తారా. ఇంక ఇప్పుడు చూసారా చెమటలు అయితే ఆరిపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే వెళ్ళి హాట్ వాటర్ పెట్టేసుకొని బ్రష్ చేసేసుకుంటా. ఎక్కువ బ్రష్ కూడా చేసుకోలేదు. ఇంకా హాట్ వాటర్ పెట్టేసుకొని అంటే తాగడానికి హాట్ వాటర్ పెట్టేసుకొని బ్రష్ చేసుకుంటాను. అలా వాటర్ అయిపోతాయి. వాటర్ అయితే తాగేసి ఇంకా మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా అయితే ఒక వీడియోకి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది. వాళ్ళు పిల్లలు లేవకముందు ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని వాళ్ళకు 6:30 అట్లా అవుతుంది కదా. ఇంకా ఆ టైంకి అయితే మళ్ళీ టీ అయితే పెట్టేసుకుంటాను. మా వారిని లేపుతాను. మరి లేస్తారో తెలియదు. ఇక పిల్లలు హాల్లోనే ఉన్నారు కాబట్టి హాల్ కిచెన్ ఒకటే కాబట్టి వంట చేయడానికి ఇబ్బందిగా ఉంది. అందుకని ఇక నేను హాల్లో ఎందుకు కాలి కానీ ఈ రోజు నుండి జుంబా డ్యాన్స్ అయితే అంటే జుంబా క్లాసులు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక కొంచెం హెల్తీగా ఉండాలి కదా, అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇదిగోండి హెయిర్స్లో నుండి కారుతున్నాయి చెమటలు అయితే. కానీ చెమటలు కారితేనే మంచిది కదండి. ఏమండి హెయిర్స్లో ఇవన్నీ జ్యువెలరీ అయితే నైట్ పడుకునేటప్పుడు తీసేసాను అనమాట. ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు పెట్టేసుకోలేదు. ఇదిగోండి మొత్తం తడిచిపోయింది చూసారా. ఇలా అంటే కనిపిస్తుందా వాటర్ అంత చెమటలు వస్తున్నాయి. ఇంకా అది నేను చూసిన డ్యాన్స్ అయితే జుంబా డ్యాన్స్ అయితే దాదాపు 46 మినిట్స్ 50 మినిట్స్ దాకా ఉన్నది. కానీ నేను ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చేశాను. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా రెగ్యులర్గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెమొరీ లాస్ అవుతుంది అనమాట. చాలా వరకు ఏదన్నా గుర్తు పెట్టుకోవాలంటే అసలు గుర్తులు ఉండట్లేదు. నేను ఏమైందంటే ఇద్దరు కస్టమర్స్కి ఒక మిస్టేక్ చేశాను. ఏంటి అంటే మనీ అనేది వాళ్ళకి నేను ఎక్స్ట్రా ఇచ్చేసాను. నేను తీసుకోకుండా వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చేసాను అనమాట. వాళ్ళు ఆలోచించి అక్క ఏంటక్క నాకు ఎక్స్ట్రా ఇచ్చావు, మీరు తీసుకొని నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. అలాంటి సిచ్యువేషన్స్ నిజంగా నేను చాలా బాధ అనిపించింది. ఏంటి ఇలా అయిపోయింది, నాకు అసలు నా మైండ్ ఏంటి ఇలా అయిపోయింది అని. అందుకని ఇప్పటి నుండి కొంచెం మైండ్ మీద ఫోకస్ పెట్టేసి హెల్త్ మీద ఫోకస్ పెట్టాలి, ఎక్కువగా ఫోన్ చూడకూడదు అని డిసైడ్ అయ్యాను. అండ్ తర్వాత కొంచెం హెల్తీగా ఉండాలి కదా, అలాగే మైండ్ కూడా కొంచెం రీఫ్రెష్గా చేసుకొని ఎక్కువ ఆలోచించకుండా దేని గురించి అండ్ ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్న ఒక్కరోజే నేను 2 కస్టమర్స్కి అలానే చేశారండి. అసలు నేను తీసుకోవాల్సిన మనీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి ఇవ్వాల్సిన మనీ నేను తీసుకుంటున్నాను. నిన్న 2 టైమ్స్ అట్లా జరిగింది. అది రిపీట్గా 2 టైమ్స్ ఒకటే రోజు జరిగేసరికి నాకు మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎందుకంటే ఏంటి ఇలా అయిపోయింది, ఇంత మెమొరీ లాస్ అయిపోయింది, అసలు నేను ఇంత కూడా ఆలోచించట్లేదు ఏంటి అని చెప్పేసి. అందుకనే ఇంకా మనం కొంచెం ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ పెడితే కానీ మన మైండ్ కూడా మన చేతుల్లో ఉంటుంది, లేదంటే మన చేతుల్లో ఉండదు. ఇంకా ఇలాంటి రిపీట్ అయితే ఇంకా బాగుండదు కదా, పరువు అయితే. అది కాక నా మైండ్ నాకు అంటే కరెక్ట్గా లేదేమో నా ఫీలింగ్. అందుకనే ఇంకా స్టార్ట్ చేశారనమాట. అండ్ బొట్టు లేదని కమ్మలు లేవని ఏమనుకోకండి. ఎందుకంటే నైటు నా జ్యువెలరీ అయితే గోల్డ్ది అది ఊడిపోయింది కదా, అప్పుడు వేరే కమ్మలు పెట్టుకుంటున్నాను. అవి పడుకునేటప్పుడు ఇట్లా గుచ్చుకుంటున్నాయి అనమాట. అందుకనే నిద్రపోయేటప్పుడు తీసేసి మళ్ళీ మార్నింగ్ పెట్టుకుంటున్నాను. ఇంక ఈరోజు ఏంటంటే ఇప్పుడు దాకా ఇక్కడ డ్యాన్స్ చేశాను కదా, ఇంకా పెట్టుకోలేదనమాట. బొట్టు కూడా ఈ చెమటలకి ఇలా తుడుచుకుంటూ ఉన్నాం కాబట్టి బొట్టు కూడా అలా లేకుండా ఉందనమాట. అదే రీజన్. ఇంక ఇప్పుడైతే ముందు ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా హాట్ వాటర్ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ పెట్టేసుకొని తాగాలి. టీ అవాయిడ్ చేద్దామంటే అస్సలు అవ్వట్లేదండి, టీ అవాయిడ్ చేయాలి. అందుకనే పిల్లలు మా వారైతే పడుకున్నారు.
ఆ రూమ్లో కూలర్ సౌండ్ వస్తుంది, అందుకే నేను డోరు క్లోజ్ చేసేసుకుని అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా. ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసరికి మొత్తం చెమటలు కారిపోతుంది, మామూలుగా కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెన్నెల అయినా కాసేపు అలా రిలాక్స్ అయిపోయి ఇక్కడికి దొండకాయలు అన్నం కడిగి పెట్టేసిన దొండకాయలు అయితే కట్ చేస్తున్నా కూర్చొని బయట. ఇంకా వాళ్ళైతే లేవని చూడండి. పచ్చడి
ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం 8 అవుతుంది. మా పిల్లలు మా ఆయన తిప్పులు వేశారు. ఇంకా హాల్లోనే ఉన్నారు కాబట్టి ఫ్యాన్ సౌండ్ ఉంది కాబట్టి నన్నైతే ఇంకా వాయిస్ అంటే మాట్లాడలేదు. ఇవన్నీ పొద్దునే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసిన. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయినాయి, ఇంకొక రౌండ్ వేయాలి. అండ్ ఇప్పుడైతే ఇంకా మినప్పిండి అయితే మిక్సీ పట్టాను కదా, అదైతే ఉత్తప్పలాగా అయితే వేసేసిన. ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి. ఇంక ఇప్పుడైతే ఇదండి. అండ్ నేనైతే ఈరోజు దొండకాయ పచ్చడి వేసిన, రైస్ వండేసిన. అండ్ టిఫిన్ కోసం అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇది. ఇంకా టీ కూడా తాగేసిన నేనైతే. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ అయిపోతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇదిగోండి, బాదం పప్పు కూడా నానబెట్టాను మా వారు నైట్. ఇవన్నీ కూడా తొక్కలు తీసిన. జస్ట్ అయితే తినేసిండు బ్రష్ చేసుకొని. ఇంకేమో ముగ్గురి అనమాట. ఆల్మోస్ట్ ఇది అయిపోవచ్చింది. కూడా రివర్స్ తీసేస్తే కొంచెం మగ్గితే ఆయిల్ కొంచెం వేస్తాను. ఇది ఏంటంటే మనం గారెలాగా చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే ఆయిల్ ఎక్కువ పొద్దున్నే ఆయిల్ తినొద్దని ఇంకా ఇలా చేశాను. మొత్తానికైతే ఇదివ్వండి ఇలా వచ్చేసాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నా. ఈరోజు ఎందుకు ఇంత తొందరగా చేస్తున్నాను అంటే, పొద్దున్న ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేచాను. అలాగే ఎక్సర్సైజ్ చేశాను కదా, ఎందుకో తెలీదు ఆకలి అనిపిస్తుంది. ఇక ఫస్ట్ డే కదా, కొంచెం తొందరగా తినేద్దామని చెప్పేసి బాదం పప్పులు, అలాగే ఇంకా ఊతపప్పు. ఇంకా నేనైతే దొండకాయ పచ్చడి చేసిన, అది వేసుకొని తింటున్నాను. ఇదిగోండి, దొండకాయ పచ్చడి ఊతప్పం. ఇక ఇంత సాఫ్ట్గా ఉంటుందంటే మామూలుగా లేదు. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ తినేసి